హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. శరత్కాల మేఘం లాంటి తెలుపు, వెండి వంటి మెరుపు కలిగి శిఖరాలతో గుహలతో ఉన్న ఒక పర్వతం కనబడింది. వానరులు దానిపైకెక్కారు. అక్కడ సప్తపర్ణ వృక్షాలతో నిండిన క్రోధవ వనముంది. వానరులు అక్కడకు వెళ్ళి వెతికారు. వానరులు అక్కడకు వెళ్ళి అలసిపోయారట. ఇంకా నయం, బ్రతికారు. ఏమీ క్రోధవన లక్షణమది. దాన్నే కోరుదోషణమంటారు. అది ఒక విధమైన మొక్క. దాన్ని తింటే రక్తం చీల్చుకుపోతుందట, అంటే విరిగిపోతుందన్నమాట. బహుశా దాన్ని వాసన పీలిస్తే అలసట వస్తుందన్నమాట. అది ఆ వనం. తట్టుకోగలిగిన వాళ్ళు కనుక అలసిపోయారు, అంతే. అయినా శ్రీరామ పట్టమనిషిని, శ్రీరామ ప్రియురాలిని, విదేహి సంతానాన్ని చూడలేకపోయారు. సీత వట్టి సీత కాకూడదు అంటే కేవలం భూమి నుండి బయటకు రావటం సీతకు గొప్పదనాన్ని కలిగించలేదు. ఆమె అక్కడి నుండి విదేహీలైంట పెరిగింది. ఇది గొప్ప. అది మాత్రమే కాదు, శ్రీరామ పట్టమనిషి అయింది. అది ఒక గొప్ప. అది మాత్రమే కాదు, శ్రీరామ మనఃప్రియ అయింది. అది మరీ గొప్ప. సరే, ఆ పర్వత శిఖరం దిగారు. అందరూ అలసిపోయారు, విగత చేతుస్కులయ్యారు. అంటే శారీరకంగా, మానసికంగా అలసిపోయారు. ఒక చెట్టు మూల కూర్చున్నారు. ఒక క్షణకాలంలో స్వస్థులయ్యారు, ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. ఆంజనేయ స్వామి మొదలైన ప్రముఖులు లేచారు. వారు వెనుక అందరూ లేచారు. మళ్ళీ వింధ్యా ప్రాంతంలో అక్కడక్కడా అన్వేషణ ప్రారంభించారు. అలా వెతుకుతూ వింధ్యాపర్వతం యొక్క నైరుతి దిక్కుగా ఒక గహనమైన గుహలోకి ప్రవేశించారు. ఆంజనేయ స్వామి ఆ గుహ అంతటా వెతుకుతున్నాడు. గజ, గవాక్ష, గవయ, సరభ, గంధమాధవమైందవ, ద్విధ, సుషేణ, జాంబవత, అంగదాదులందరూ అన్వేషిస్తున్నారు. ఇలా అన్వేషిస్తూ ఆకలి దాహంతో ఉన్నారు. అలసిపోయారు. మంచినీళ్లు దొరికితే బాగుండుననుకుంటున్నారు. అటువంటి సమయంలో లతలతో, మహావృక్షాలతో కప్పబడినట్లుగా ఉన్న మయుడనే దానవ విశ్వకర్మ చేత రక్షింపబడుతున్న వృక్షబిలం అని పేరుగల గుహను చూశారు. దానిలో నుండి క్రౌంచ, హంస, సారసాది జలపక్షులు బయటకు వస్తున్నాయి. అవి తడిసి ఉన్నాయి. వానరులకు ఆశ్చర్యం వేసింది. కాంతార వనగోవిందుడు అంటే దుర్గమాదులను, అడవులను బాగా ఎరిగిన ఆంజనేయ స్వామి వానరులను చూసి ఇక్కడ ఏదో కోపమో హ్రదమో ఉంది, బయలుదేరండి అని ముందుకు నడిచాడు. తీరా ముందుకు వెడితే ఆ మార్గం అచంద్ర సూర్యం. ఎక్కడా కాంతి లేదు, చిమ్మ చీకటి. వానరులకు ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. అక్కడ కళ్ళు పనిచేయటం లేదు, అంతా చీకటి. ఒకరినొకరు పట్టుకుని ముందుకు నడుస్తున్నారు. ఇలా కొంతసేపు గడిచిన తరువాత అలోకం దదృశః కాంతి కనబడింది. నెమ్మదిగా అక్కడికి వెళ్ళారు. అక్కడ అగ్నికాంతి వంటి వృక్షాలు, ఆ వృక్షాలకు వైడూర్యాలతో కల్పించబడిన వేదికలు, ప్రక్కన సరస్సులు, అందులో నీల వైడూర్య లక్షణాలు గల పద్మాలు, వాటి చుట్టూ పక్షులు. జాతరూపమయ్యే రత్నాహద్భిస్య బంగారు చేపలు, వాటి ప్రక్కన తాబేళ్లు. ఆ పరిసరాల్లో వెండి, బంగారు రంగుల విమానాలతో, అంటే గోపురాలతో, బంగారు కీటకాలతో, ముత్యాల దండలతో, మహామునులతో వెలిగిపోతున్న గుహలు, భవనాలలో దివ్య వస్త్రాలు, చిత్రకంబళీలు. ఇలా అన్నింటినీ చూస్తున్నారు. కొంత దూరంలో ఒక స్త్రీని చూశారు. ఆమె ఎలా ఉంది? వల్కధారణ చేసి ఉంది. మృగ చర్మంపై కూర్చుని ఉంది. నియతమైన ఆహార విధులతో ఉంది. తాపసి అయి తన తేజస్సుతో ప్రకాశిస్తోంది. వానరులు ఆశ్చర్యపోయారు. ఆంజనేయ స్వామి ఆమె వద్దకు వెళ్ళాడు, నమస్కరించాడు. అమ్మా, నీవెవరివి? ఈ భవనములు, సువర్ణరత్నాలు ఎవరివి అని అడిగాడు. అంతేకాదు, బంగారు వర్ణంతో చేపలు, తాబేళ్లు సంచరిస్తున్నాయి. వీటి విషయంలో వినాలని ఉంది, చెప్పవలసింది అన్నాడు. ఆవిడ స్వరభూత హీతరత.
అందుకని అడిగిన వాని మీద కోపం రాలేదు. చెబుతున్నది, యముడని మహామాయావి రాక్షస శ్రేష్ఠుడు. త్రిపుర దహనమైన తరువాత తన రక్షణ కోసం యముడనే ఆ దానవుడు ఈ బిల్వాన్ని నిర్మించుకున్నాడట. ఈ విషయాన్ని మత్స్యపురాణం కూడా చెబుతోంది. అంతేకాని శిల్పి మయుడు కాడు. అతను బ్రహ్మ గురించి తపస్సు చేసి తమ కులగురువైన శుక్రుల వద్ద ఉన్న సర్వధనాన్ని పొందాడు. అతను హేమ అనే అప్సరసతో చాలా కాలం ఇక్కడ ఉండగా ఇంద్రుడు తన వజ్రంతో ఇతన్ని చంపాడు. మయుడు మరణించిన తరువాత ఆ ధనాన్ని దానవ విశ్వకర్మ అయిన మయుడు ఆ హేమను అప్సరసను దానవ విశ్వకర్మ అయిన మయుడు ఆ హేమ అనే అప్సరసుకు ఇచ్చాడు. నేను మీరు సవర్ణ యొక్క కుమార్తెను. నా పేరు స్వయంప్రభ. నేను ఈ భవనాన్ని రక్షిస్తూ ఉన్నాను. నువ్వెందుకు రక్షిస్తూ ఉన్నావు అంటావేమో. నృత్యమందు గాత్రమందు చక్కని విదూషి అయిన హేమ నా స్నేహితురాలు. ఆమెకు దీన్ని రక్షిస్తానని మాటిచ్చాను అని వివరించింది. తరువాత ఏ పని మీద ఎవరి పని మీద మీరిక్కడికి వచ్చారు? మీకు కావలసిన ఫలమూలాదులను తిని మంచినీళ్లు త్రాగి మీ విషయాన్ని చెప్పండి అని ఆమె అడిగింది. వానరులు ఆమె ఆతిథ్యం వలన సంతుష్టులయ్యారు. అలసట పోయింది. అప్పుడు ఆంజనేయ స్వామి ప్రారంభించాడు రామకథను. స్వామి అన్యుల ముందు పలకడం ఇదే మొదలు. అందుకని శ్రీరాముని నుండి ప్రారంభించాడు. అవసరాన్ని బట్టి ప్రారంభం ఉంటుంది. అంతా చెప్పాడు. దారి తప్పి వచ్చేయమన్నాడు. మేము బయటకు వెళ్లే మార్గం చెప్పమన్నాడు. మేము సుగ్రీవ భయకర్మితులం. సమయం మించిపోతోంది. మమ్మల్ని రక్షించు అని వేడుకొన్నాడు. ఆవిడ ధర్మచారిణి అంటే పరిరక్షణ ధర్మం తెలిసినది. శకురాలి ఆస్తిని రక్షించటం, రామదండును రక్షించటం ఆమెకు ఒకటే కనుక నా తాప ప్రభావం చేత మిమ్మల్ని బయటకు పంపుతాను. కళ్ళు మూసుకోండి. సుకుమారమైన వ్రేళ్లతో కళ్ళు మూసుకున్నారట. కోతి కళ్ళు మూసుకొనటంలో ఉన్న అందం ఆ వ్రేళ్ల సౌకుమార్యంలో ఉంది. అంతే. నిమిషాంతకాలంలో అందరూ బిల్వం బయట ఉన్నారు. కళ్ళు తెరిచారు. ఒకవైపు ప్రశ్రవణ పర్వత పంక్తి, మరొక వైపు సముద్రం కనబడుతున్నాయి. ఆనందించారు. హే వానర శ్రేష్ఠులారా, మీకు శుభం కలుగుతుంది. నేను నా భవనానికి వెడుతాను అని ఆ స్వయంప్రభ వారి నుండి అనుజ్ఞను తీసుకుని తన గుహలోనికి వెళ్ళిపోయింది. వానరులు సముద్రాన్ని చూశారు. మహాభయంకరంగా ఉంది. మయగుహలో సుగ్రీవుడిచ్చిన సమయం దాటిపోయింది. అందరూ ఒకచోట కూర్చున్నారు. చింతాక్రాంతులయ్యారు. ఏం చెయ్యాలి? పుష్పభారాలతో తమను వాటేసుకుని వసంతకాల వృక్షాలను చూస్తే భయం వేసింది. వసంతం వచ్చేసింది అని అనుకుంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. మాఘ పాల్గొన మాసాలు వసంతారంభకాలం. కాలాన్ని నష్టపోయాం అని గుర్తించి నీరసించి భూమి మీద చతికిలబడ్డారు. అప్పుడు యువరాజు అంగదుడు లేచి ఆ వానరులను చూసి మాట్లాడుతున్నాడు. కపిరాజు శాసనం వలన మనం బయలుదేరాం. నెల నిండింది. అది మనకు తెలియకుండా బిల్వంలోనే గడిచిపోయింది. కార్తీకంలో బయలుదేరాం. ఇప్పుడు మాఘం దాటితోంది. ఏం చేయాలి? సుగ్రీవ ఆజ్ఞను పాలించకుండా ఎవడు సుఖపడగలడు? కనుక సుగ్రీవుడు ఇచ్చిన కాలం గడిచిపోయింది కనుక వానరులందరూ ప్రాయోపవేశమే సరి అయిన మార్గమని నేను అనుకుంటున్నాను. స్వామి భావంతో సుగ్రీవుడు చాలా తీక్షణమైనవాడు. అపరాధం చేసిన వాళ్లను క్షమించడు. సీతావృత్తాంతాన్ని తెలుసుకొనకుండా వెళ్లడం దోషం. అందుకని ప్రాయోపవేశమే మనకు మార్గం. పుత్రుల్ని, భార్యల్ని, ధనాల్ని, గృహాల్ని విడిచి ఈ స్థితికి వచ్చాం. పద కంటే ఈ విధమైన మృత్యువే మంచిది. నువ్వు యువరాజువు కదా, నిన్ను చంపుతాడా అని మీరనుకుంటారేమో. నన్ను సుగ్రీవుడు యువరాజుగా అభిషేకించలేదు. రాజధర్మం తెలిసిన రాముడు అభిషేకింపచేశాడు. నన్ను యువరాజు చేయటం మా పినతండ్రికి మనస్సులో ఇష్టమైన విషయం కాదు. అందుకని నా తండ్రితో ఉన్న పూర్వవైరాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు నాపై తీవ్ర దండప్రయోగం చేసి చంపుతాడు. నా స్నేహితులైన మీకందరకు కలిగిన ఈ జీవితాంతకర స్థితిని
నేనెలా చూడగలను? ఈ పుణ్యవంతమైన సాగర జలాల ముందు ఇక్కడ ప్రాయోపవేశం చేస్తాను. యువరాజైన వాడే అలా మాట్లాడితే అందరికీ దుఃఖం వచ్చింది. ఆ దుఃఖంతో అనుకుంటున్నారు, సుగ్రీవుడు తీక్ష్ణా ప్రకృతి కలవాడు, శ్రీరాముడు ప్రియశక్త మనస్కుడు, కనబడని సీతను వెదకడానికి మనం వచ్చాం. శ్రీరామ ప్రియం కోసమైనా సుగ్రీవుడు మనల్ని చంపుతాడు. ఇక్కడే వెదుకుతూ ఉందాం. దొరికే వరకు వెళ్ళనే వద్దు. ఇది మయుని గుహ. సామాన్యుడు ప్రవేశించలేరు. వృక్షాలు ఉదకాలు ఉన్నాయి కనుక తినడానికి త్రాగడానికి లోటు లేదు. ఇక్కడ ఇంద్రుని వలన భయం లేదు, రాఘవుని వలన భయం లేదు, వానర రాజు వలన భయం లేదు. వాళ్ళెవ్వరూ ఇక్కడకు రాలేరని వీరి భావన. వీళ్ళు రాగలిగారు, వీళ్ళ ప్రభు రాలేరట. మయుడి గుహ, వాడినే ఇంద్రుడు చంపాడు. ఆ ఇంద్రుడు రాలేడట. ప్రాణభయంతో ఆలోచనలు ఇలా ఉంటాయి. ఈ సందర్భంలో ఆంజనేయ స్వామి కలగజేసుకున్నాడు. అంగదుణ్ణి చూసి అంటున్నాడు, గ్రహణధారణ స్మరణ ప్రతిపాదన ఊహ అపోహ అర్థం విజ్ఞానం తత్వజ్ఞానములనే అష్టాంగ లక్షణాలు కలవాడు. బాహుబల మనోబల ఉపాయాల బంధుబలాలనే చతుర్బాహుల సమన్వితుడు. దేశజ్ఞాత్వ కార్యజ్ఞాత్వ ధరద్యత్వ సర్వక్లేశ సహిష్ణుత్వ సర్వ విజ్ఞానిత్వ దాక్షిత్యత్వ ఊర్జత్వ సంవృత మంత్రత్వ అంశవాదతత్వ శౌర్యతత్వ శక్తిజ్ఞాత్వ కృతజ్ఞత్వ శరణాగత వాత్సల్యత్వ అమర్హ్యత్వ ఆచాపలత్వాది చతుర్దశ గుణయుక్తుడు అయిన స్వామి అంగదునితో మాట్లాడుతున్నాడు. అంగద, శుక్లపక్ష చంద్రునిలా నీ తేజోబల పరాక్రమాలు పూరింపబడుతూ ఎప్పుడూ వృద్ధి పొందుతూ ఉండాలి. బుద్ధిలో బృహస్పతివి, విక్రమంలో తండ్రి వంటి వాడివి. ఎందుకు ఈ వానరులో భేదోపాయాన్ని పుట్టిస్తావు? నువ్వు నీ తండ్రితో సమానుడివి. యుద్ధంలో కపిరాజ్యాన్ని సంపాదించు. సామాదుల చేత సుగ్రీవుని లొంగదీసుకొనటం కుదరదు. దండం చేత చేయగలవా? ఈ గుహరక్షణ పెద్ద విషయం అనుకుంటున్నావా? దీన్ని చీల్చటం లక్ష్మణ బాణానికి చిన్న పని. పూర్వం ఇంద్రుని అసనీ చేత స్వల్ప భేదం జరిగింది. ఇప్పుడు లక్ష్మణ బాణం చేత పత్రపుటంలా విడిపోతుంది. అటువంటి బాణాలు లక్ష్మణుని దగ్గర చాలా ఉన్నాయి. నువ్వు ఈ గుహలోనే ఉండాలనుకుంటే ఈ వానరులు నీతో ఉంటారనుకుంటున్నావా? వీళ్ళు నిన్ను ఎప్పుడో అప్పుడు వదిలేస్తారు. నిత్యం ఆకలితో ఉన్న దారాపుత్రులు జ్ఞాపకం వస్తారు. అప్పుడు నిన్ను వెనక్కి పెట్టి వెళ్ళిపోతారు. వీళ్ళందరి చేత విడివబడినప్పుడు నువ్వు తృణకంట తేలికై చలించిపోతావు. క్రమప్రాప్తి ననుసరించే సుగ్రీవుడు నిన్ను యువరాజు స్థానంలో ఉంచాడు. నీ పినతండ్రి ధర్మకాముడు, ప్రీతికాముడు, శుచి అయినవాడు, సత్యప్రతిజ్ఞుడు. అటువంటి వాడిని నీవు కడతేర్చడం జరగదు. నీ తల్లి వలనే నువ్వంటే ఇష్టమున్నవాడు. సుగ్రీవునకు సంతానం లేదు కనుక నీకంటే కొడుకు లేడు. అందుకని బయలుదేరి కిష్కిందకు వెడదాం రా అని అంగదునకు సత్యస్థితిని బోధించాడు. పసితనం వలన కార్యజ్ఞానాన్ని సేవకావృదయాన్ని గ్రహించలేకపోతున్నాడు. అందుకని తనతో ఉన్న వాళ్ళందరూ నిత్యము ఉండేవాళ్లే అని అనుకుంటున్నాడు. ఆ పరిస్థితి సత్యం కాదని స్వామి బోధ చేశాడు. అయినా ఇంకా అంగదుడి దారికి రాలేదు. అందుకనే ఆంజనేయ స్వామితో మాట్లాడుతూ స్థైర్యం, ఆత్మశౌచం, మనశ్శౌచం, కరణ విక్రమం, ధైర్యం ఇవి సుగ్రీవునిలో లేవు. ఉంటే అన్నగారి భార్యను ధర్మంగా తల్లితో సమానురాలని తన పట్టమహిషి ప్రియురాలు అయిన ఆమె జీవించి ఉండగా అసహ్యంగా భార్యగా స్వీకరిస్తాడా? ఇతను ధర్మకాముడెలా అవుతాడు? వానర జాతి సాంప్రదాయం కూడా ఆ జాతిలో వాడైన అంగదునికి నచ్చలేదు కనుక జాతి అసహ్య సాంప్రదాయాల మీద తిరుగుబాటుగా మాట్లాడుతున్నాడు. కాని ఇదే పనిని తన తండ్రి చేసిన నాడు ఈ పసివాడేమీ అనలేకపోయాడు. ఇప్పటి తిరుగుబాటులో కేవలం ధర్మదృష్టే కాదు, పగ కూడా ఉంది.
అందుకే గతాన్ని తలచి మాట్లాడుతున్నాడు. యుద్ధాభినియుక్తుడైన సోదరుడు బిల్వంలో ఉంటే బిలాన్ని రాతితో మూసివేసినవాడు ధర్మజుడెలా అవుతాడు? పాణిగ్రహణం చేసి స్నేహం చేసి శ్రీరాముని సాధించి పెట్టిన మహాకార్యాన్ని మరచిపోయినవాడు కర్మనెలా సమర్థిస్తావు? సుగ్రీవుడు ప్రీతికాముడన్నావు స్వామి, వీడి ప్రీతికాముడా అని ఖండిస్తున్నాడు. లక్ష్మణి అందున్న భయంతో సీతాన్వేషణ కోసం మనల్ని ఆదేశించాడే కాని అధర్మ భయం చేతనంటావా? ఇటువంటి వాడు కృతజ్ఞుడవుతాడు. సుగ్రీవుడు సత్యప్రతిజ్ఞుడన్నావు స్వామి, దాన్ని ఖండిస్తున్నాడు. ఎప్పటికైనా తనకు పుట్టిన కొడుకునే వాడి గుణవంతుడైనా కాకపోయినా సరే వాడినే రాజ్యమందు ప్రతిష్ఠిస్తాడు. కానీ శత్రుకులంలోని నన్నెందుకు బ్రతకనిస్తాడు? శుచిహి అంటే మనశ్శౌచం కలవాడని స్వామి అన్నావు కదా. శుచిహి అంటే మనశ్శౌచం కలవాడని స్వామి అన్నాడు కదా. వీడిక మనశ్శౌచం అని ఖండిస్తున్నాడు. రాజ్యకారణంగా నన్నెలాగూ చంపుతాడు కనుకనే నేనిక్కడే ప్రాయోపవేశ మార్గంగా మరణిస్తాను. మీరందరూ తిరిగి వెళ్ళడానికి అనుమతిస్తున్నాను. రామలక్ష్మణులకు నా అభివాదం అని చెప్పండి. రాజుకు కూడా నా అభివాదాన్ని చెప్పి కుశలం అడిగానని చెప్పండి. మా తల్లి రోమాదేవి ఆరోగ్యం గురించి అడిగానని చెప్పండి. మా అమ్మ తారను ఊరుకోబెట్టండి అని మాట్లాడుతూ పెద్దలందరికీ నమస్కారాలు చేశాడు. అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఈరోజుకి ఇక్కడ తాపుతున్నాను. మీ తదిరేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.